వెల్కమ్ టు జాహ్నవి కిచెన్. ఈరోజు మనం పాలక్ పన్నీర్ ఎలా చేసుకునే విధానం చూద్దామండి. పాలక్ పన్నీరు దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. ఆయిల్, సన్నగా తరిగిన టమాటా, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దండి ఇది. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పాలక్ పేస్ట్ అండి. ఈ పాలక్ పేస్ట్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మనం పాలకూరను మొత్తం కొంచెం లైట్గా ఉడకబెట్టి వెంటనే చల్లార్చాలండి. చల్లార్చి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ ముక్క కట్ చేసుకొని నేను వాటర్లో పోసుకున్నానండి. కొద్దిగా సాఫ్ట్గా ఉండడానికి కోసం వాటర్లో పోసుకున్నాను. కొద్దిగా అమూల్ క్రీము, కావాల్సినవి చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్స్: సాల్టు, జీరా పౌడర్, ధనియా పౌడర్, బ్లాక్ సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, జీలకర్ర అండి, కారం, ఇది మెంతికూర పౌడర్ అండి. ఇది కనబడుతుంది కదా గ్రీన్ కలరు, మెంతికూర డ్రై మేతి పౌడర్ అంటే బయట మార్కెట్లో దొరుకుతుంది. సో మెంతికూర పౌడర్ అండి ఇది. కొద్దిగా కారం, కొద్దిగా పంచదార అండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం ఎలాగో ఒక్కసారి చూద్దాం. ఒకసారి కొద్దిగా సాస్ పైన పొయ్యి మీద తీసుకున్నామండి. కొంచెం ఆయిల్, కొద్దిగా జీలకర్ర వేసుకున్నామండి. ఆయిల్ వేడి చేసుకుని లైట్గా జీలకర్ర వేసుకున్నామండి. జీలకర్ర చూసారా లైట్గా వేగిన తర్వాత ఆ సౌండ్ కూడా మీకు క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది. కొద్దిగా ఆనియన్, కొద్దిగా గ్రీన్ చిల్లీ, నెమ్మదిగా 1 by 1 వేసుకుంటానండి, మనకు కంగారు పడకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా టమాటర్ అండి. ఇది మొత్తం వేపుకోవాలి చిన్నగా. ఇలా టమాటర్ కొంచెం వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకోండి లైట్గా. ఆ వాటర్ పోసుకోవడం లేదంటే మసాలా కొంచెం బాగా వేగిద్ది. అది అయిన తర్వాత కొంచెం మసాలా, కొద్దిగా కారం, మేతి పౌడరు చూడండి, కొద్దిగా ధనియా పౌడరు, జీలకర్ర పౌడరు, సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం షుగర్ అనేది లాస్ట్లో వేసుకున్నామండి. ఈ మసాలాలు మొత్తం వేసుకొని లైట్గా వేపాము. కొంచెం వాటర్ పోసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఈ మసాలాలన్నీ అన్నిటికీ పట్టు, కొద్దిగా లూజే కట్ట కలిస్తాయండి. చూసారుగా నీట్గా కలిసింది. దీని తర్వాత మనం పాలక్ పేస్ట్ అనేది ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకుంటామండి. ఈ పాలక్ పేస్ట్ని చెప్పాను కదా ఆల్రెడీ, పాలక్ను కొంచెం ఉడకబెట్టుకొని వెంటనే చల్లార్చాలంటే చల్లార్చి నీట్గా మిక్సీ కొట్టుకోవాలి. అలా కాకుండా అలా వదిలేస్తే నల్లగా ఇది పేస్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పాలక్ని ఏంటి అంటే కరెక్ట్గా బాయిల్ చేసుకొని వెంటనే కోల్డ్ వాటర్లో వేసుకొని ఆ తర్వాత వడగట్టుకోండి. తర్వాత మిక్సీ చేసుకోండి. నీట్గా అలా కుక్ అవ్వాలండి. అది నీట్గా కుక్ అవుతూ ఉంటుంది. దీని తర్వాత మనకి ఇది బాగా కుక్ అయిన తర్వాత పన్నీర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఇంకా కొద్దిగా పన్నీర్ వేసుకున్నామండి. పాలక్ ఉడికిన తర్వాత నీట్గా పన్నీర్ అలా కలబెట్టుకున్నాము. ఒక 2 నిమిషాలు అలా మీరు కుక్ చేసుకోవాలండి. దీని తర్వాత ఒకసారి మీరు సీజనింగ్స్ అనేది చెక్ చేసుకోండి. ఉప్పు ఇవన్నీ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్గా ఉందండి. సో ఇప్పుడు మనం ఒకసారి సీజనింగ్స్ అనేది చెక్ చేసుకుందాం. అంతా బాగానే ఉంది సీజనింగ్. సో దీని తర్వాత మనకి క్రీమ్ అనేది యాడ్ చేయాలండి. ఫైర్ కొంచెం తగ్గించుకొని, మంట కూడా తగ్గించుకొని కొద్దిగా క్రీమ్ అనేది మనం యాడ్ చేస్తాం. మనం ఇందాక చూసాం అమూల్ క్రీమ్ అనేది మనం యాడ్ చేసుకుంటామండి. క్రీమ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పన్నీర్ బటర్ మసాలాలో. దీని తర్వాత బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్గా వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా నీట్గా ఉందండి. ఎక్సలెంట్ గ్రీన్ కలర్. మనం ఎటువంటి గ్రీన్ కలర్ అనేది దీంట్లో వాడలేదండి. సో న్యాచురల్గా పన్నీర్ బటర్ మసాలా ఏ కలర్ వస్తుందో అదే కలర్ మనం యాడ్ చేసాము. అదే మీరు బయట హోటల్స్కి వెళ్ళి ఉంటే మీకు కంపల్సరీ గ్రీన్ కలర్ యాడ్ చేస్తారండి.
అయితే కలర్స్ అనేది ఎడిబుల్ కలర్స్ అయినా తినడానికి అంతగా బాగోదు కాబట్టి సో మనం ఏంటంటే ఇంట్లోనే పాలక్ పన్నీర్ చేసుకునే విధానం ఒకసారి చూసాము. నైస్ టెక్చర్ అండి. దీనికి ఎక్సలెంట్ కాంబినేషన్ పుల్కా కానీ రోటీ ఉంటే చాలా బాగుంటుంది. గ్రేట్ ఫ్లేవర్ అండి. సో ఇప్పుడు మనం దీన్ని ప్రజెంటేషన్ చేసుకునే స్టేజ్కి వచ్చింది. సో దీన్ని ఎలా ప్రజెంటేషన్ చేయాలో ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు చూడండి దీన్ని ప్రజెంటేషన్ ఎలా ఇద్దాం అసలు. మంచి స్మోక్ వస్తుందండి, వెచ్చగా ఎక్సలెంట్గా ఉంది కాంబినేషన్. వావ్, ఒకసారి చూడండి నీట్గా వేసి ఎక్సలెంట్గా ప్రజెంటేషన్ చాలా బాగుంది. సో దీనిపైన మనం కొంచెం క్రీమ్ అనేది తీసుకొని కొత్తిమీర స్ప్రింకిల్. ఇట్స్ లుకింగ్ గ్రేట్ అండి. ఐ థింక్ ఇది చాలా బాగుంది. సో పన్నీర్ బటర్ మసాలా, ఇది పాలక్ పన్నీర్ రెడీ అవుతుంది మనకి. సారీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాహ్నవి కిచెన్.